తెలంగాణ రాజకీయాల్లో త్వరలో అసలైన పవర్ ప్లే మొదలు కాబోతుందా? 3 కార్పొరేషన్ల పరిధిలో అధికార పార్టీకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీలో బయటికి కనిపిస్తున్న ఉత్సాహం నాయకుల్లో ఎందుకు కనిపించడం లేదు? హస్తం పార్టీకి అన్ని డివిజన్లలో దీటైన నేతలు దొరకడం లేదా? గ్రేటర్ ఎన్నికలపై గాంధీ భవన్ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? రాజకీయంగా పట్టు సాధించేందుకు కాంగ్రెస్ ఎలాంటి వ్యూహాలు రచిస్తుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. గ్రేటర్లో 3 మేయర్ పీఠాలను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో హస్తం పార్టీ అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ గ్రేటర్ పరిధిలో పట్టు సాధించడం కాంగ్రెస్కు అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల ఫలితాలు, ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ఎదురైన ఎదురు దెబ్బలు పార్టీని ఆత్మరక్షణలో పడేశాయి. శివారు మున్సిపాలిటీలను విలీనం చేయడం, వార్డుల పునర్విభజన వంటి చర్యలు తీసుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజల నాడి తమకు అనుకూలంగా ఉందో లేదో అన్న సందేహం పార్టీ అగ్రనేతల్లో కనిపిస్తోంది. అందుకే ఎన్నికల నిర్వహణపై ఆచితూచి అడుగులు వేస్తున్నారనే గుసగుసలు వినబడుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పుడు అందరి దృష్టి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నిర్వహణపై పడింది. అయితే 3 కార్పొరేషన్లకు ఒకేసారి కాకుండా ఒక్కో కార్పొరేషన్కు విడివిడిగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇలా చేయడానికి లోతైన రాజకీయ వ్యూహం ఉన్నట్లుగా చెబుతున్నారు. మల్కాజ్గిరి వంటి కీలక ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో ఇంకా పటిష్టమైన యంత్రాంగం సిద్ధం కాలేదు. అక్కడి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికీ బలంగా ఉండటం అధికార పార్టీకి కొంత ఆందోళన కలిగిస్తోంది. ఒకేసారి ఎన్నికలకు వెళ్తే ఎదురు దెబ్బ తగిలే ప్రమాదముందని గ్రహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారట. అవసరమైతే అనుకూలమైన చోట ముందుగా, ప్రతికూలత ఉన్న చోట నిదానంగా ఎన్నికలు నిర్వహించడం ద్వారా నష్ట నివారణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారనే టాక్ కూడా నడుస్తోంది. కూకట్పల్లి, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ వంటి చోట్ల ఆంధ్ర మూలాలున్న ఓటర్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో రాజకీయ సమీకరణాలు ఎప్పుడూ భిన్నంగానే ఉంటాయి. ఈ ప్రాంతాల్లో గెలుపు ఏ పార్టీకైనా ప్రతిష్టాత్మకమే. అందుకే తక్షణమే ఎన్నికలకు వెళ్లకుండా అక్కడి ఓటర్లను ఆకట్టుకునేలా ప్రత్యేక అభివృద్ధి పథకాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. సైబరాబాద్ పరిధిలో మౌలిక వసతుల కల్పన ద్వారా వారి విశ్వాసాన్ని పొందాకే ఎన్నికలు బరిలోకి దిగాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల వ్యూహంలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి 3 కార్పొరేషన్ల పరిధిలో ప్రత్యేక అభివృద్ధి కార్యాచరణను ప్రకటించారు. ఈ స్వల్ప కాలంలో పెండింగ్లో ఉన్న కీలక ప్రాజెక్టులను పూర్తి చేసి ఆపై భారీ స్థాయిలో ప్రారంభోత్సవాల ద్వారా ప్రజలలోకి వెళ్లాలని చూస్తున్నారు. ఒకవైపు పాలనను వికేంద్రీకరిస్తూనే మరోవైపు అభివృద్ధి పనులతో ప్రత్యర్థుల విమర్శలకు చెక్ పెట్టాలనేది ప్రభుత్వ ఎత్తుగడగా కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు బలమైన అభ్యర్థుల కొరత. గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న సుమారు 300 వార్డుల్లో పోటీకి నిలబడటానికి దీటైన నాయకులు దొరకడం లేదనే చర్చ పార్టీ అంతర్గత వర్గాల్లో జరుగుతోంది. ఈ ఖాళీని భర్తీ చేసేందుకు పీసీసీ ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారట. ఓటమి భయం వదిలి విజయం వైపు సాగాలంటే ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలే కాంగ్రెస్కు ఆశాకిరణంగా కనిపిస్తున్నారట. ఒకప్పుడు కాంగ్రెస్లో ఉండి కాలక్రమేణా ఇతర పార్టీలోకి వెళ్లిన పాత నేతలను తిరిగి సొంత గూటికి రప్పించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇతర పార్టీలోని బలమైన నాయకులకు గాలం వేయడం ద్వారా అభ్యర్థుల కొరతను అధిగమించాలని అధిష్టానం భావిస్తోందట. ఇందుకోసం ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక వంటి ప్రభుత్వ కార్యక్రమాలను వేదికగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లాలని నేతలకు ఆదేశాలు ఇచ్చారట. మరో ఆసక్తికరమైన అంశమేమిటంటే అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ అనుసరిస్తున్న నయా వ్యూహం. ఒకవేళ కొత్త నాయకులు దొరకని పక్షంలో ప్రస్తుతం వివిధ కార్పొరేషన్లలో చైర్మన్లుగా ఉన్నవారిని లేదా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులను వార్డు కౌన్సిలర్లుగా పోటీ చేయించాలని భావిస్తున్నారట. ఒకవేళ సీనియర్ నేతలు నేరుగా పోటీలోకి ఆసక్తి చూపకపోతే వారి కుటుంబ సభ్యులను బరిలోకి దించి ఎలాగైనా మెజార్టీ స్థానాలను గెలవాలని పట్టుదలతో ఉన్నారనే టాక్ వినబడుతోంది.
గ్రేటర్ ఫలితాలే భవిష్యత్తు అసెంబ్లీ ఎన్నికలకు దిక్సూచి అవుతాయని పార్టీ భావిస్తోంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం 3 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ ఇప్పుడు ఏకంగా 3 కార్పొరేషన్లపై జెండా ఎగురవేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఒక రకంగా కాంగ్రెస్ కు అగ్ని పరీక్ష లాంటిదే. అధికార బలంతో పాటు సరైన అభ్యర్థులను సమకూర్చుకుని ప్రజల విశ్వాసాన్ని పొందితేనే ఈ లక్ష్యం నెరవేరుతోంది. మరి రేవంత్ స్కెచ్ ఎంత మేర వర్కౌట్ అవుతాయన్నది వేచి చూడాల్సిందే. ఇక కాంగ్రెస్ వేస్తున్న ఎత్తుగడలు, వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.